వాళ్ళు చాలా పేదోళ్ళు. ఆమె దగ్గర ఒక్క మగ్గం వర్క్ బ్లౌజ్ గూడా లేదు. ఈ మధ్య ఫంక్షన్స్‌లో ఇదొక టాక్ అయిపోయింది కదండీ! అది ఒక స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది. మగ్గం వర్క్ బ్లౌజులు అట్‌లీస్ట్ మగ్గం వర్క్ కాకపోయినా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయినా గూడా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయినా గూడా చేయించుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు అలాగే అలవాటైపోయింది. ఫంక్షన్స్‌లో ఎక్కడ చూసినా గూడా అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్‌తో సంబంధం లేకుండా అది హెవీ వర్కా, మామూలు వర్కా, మగ్గం వర్క్ కావచ్చు, కంప్యూటర్ వర్క్ కావచ్చు, ఏదో ఒక వర్క్ బ్లౌజులనేది వేసుకుంటున్నారు. అలా వేసుకోని వాళ్ళనేంటంటే కొంచెం ఇదిగా చూస్తున్నారనమాట. అలాగా ట్రెండ్ అనేది అట్లా నడుస్తుంది. ఫంక్షన్స్‌లో అసలు నార్మల్‌గా బ్లౌజులు వేసుకునే వాళ్ళే కరువైపోయారనమాట. అలా ఎవరన్నా ఒకళ్ళరా అలా వేసుకున్నా కూడా వాళ్ళని చాలా విచిత్రంగా చూడటం అలవాటైపోయింది. అదొక స్టేటస్ సింబల్ లాగా చూస్తున్నారనమాట ఆ మగ్గం వర్క్ అనేది. వాళ్ళు కూడా అలాగే కాస్ట్‌లు గూడా ఇట్లా చేయించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కదా! వాళ్ళు కూడా బాగా కాస్ట్ ఎక్కువ పెంచేశారనమాట. ఎక్కడైనా కూడా ఇక్కడ ఇదిగోండి మగ్గం వర్క్ కోసం అని చెప్పేసి వచ్చాము. మొన్న 2, 3 అకేషన్స్‌కెళ్తే జనాల్లో ఇదే టాక్ అనమాట లేడీస్‌లో. అది ఆ వర్క్ ఎలా ఉంది? ఆ వర్క్ చూసావా? ఆవిడేసుకున్న ఆ వర్క్ ఎంత బావుందో! ఈవిడేంటి ఇంత సింపుల్ వర్క్ ఏసుకుంది అని చెప్పేసి. ఇప్పుడు ఒకప్పుడు గోల్డ్ వేసుకుంటే అదొక స్టేటస్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. 1000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వరకు కూడా అన్ని సెట్‌లనేది నెక్లెసు, హారాలు, సెట్‌లు అన్నీ వస్తున్నాయి కదా! అవి వేసుకోవడం అనేది అలవాటైపోయిందనమాట. ఇప్పుడు ఇక మగ్గం వర్కు ట్రెండ్ అనేది అట్లా నడుస్తుందనమాట. ఇక ప్రతి ఒక్కళ్ళు పిల్లలు గూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ గూడా ఇదే మగ్గం వర్క్ అండి. అలా అని నేను గూడా ఇక్కడ ఏదో చాలా దుబారా చేసేస్తున్నానని అనుకునేరు. నేను అట్లా ఏం కాదండి. మా వారి దృష్టిలో, మా పిల్లల దృష్టిలో నేను చాలా పిసినారిదాన్ననమాట. వాళ్ళనుకోవడము. ఏదో బాగా ముఖ్యమైన అకేషన్స్ ఉంటే తప్ప నేను పెద్దగా అట్లా వేస్ట్ చేయననమాట. కానీ ఎంత జాగ్రత్త ఉన్నా కూడా మనమంటూ కొన్ని చిన్న చిన్న విషయాలు, కొన్ని ఖర్చులు అనేవి తప్పదు కదా! కొన్ని చేయించుకోవాలి కదా! అలా ఇదిగోండి చిన్న అకేషన్ కోసం అని చెప్పేసి మగ్గం వర్క్ మొన్న మా వారిని తీసుకొనొస్తే హడావుడైపోయిందని చెప్పేసాను కదా! అందుకని ఇప్పుడు మా వరకొచ్చామనమాట. కొంచెం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా! టైం తీసుకొని. హడావుడిలో అయితే మనం కరెక్ట్‌గా డిజైన్స్ అవి చూసుకోలేం కదా! హడావుడయిపోతుందని చెప్పేసి మేమే వచ్చాము. చిన్న పాప అన్నీ అదిగో గొడవ చేస్తుందని చెప్పేసి వదిలేసొచ్చాము. చిన్న పాపని వరకు వదిలేసి మేము తీసుకొనొచ్చాము. ఇంతకీ నేను చెప్పిన విషయం కరెక్టేనా కాదా? ఫంక్షన్స్‌లో అలాంటి టాక్ నడుస్తుందా లేదా? కామెంట్